అంటే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు నిజాంపేట్ బీజేపీ అధ్యక్షుడు బిచ్చపతి యాదవ్ గారికి, మరి స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి గారికి, అలాగే పర్వీన్ గారికి, మిగిలిన అధ్యాపక బృందం అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నా. మరి భారతదేశ భవిష్యత్తు అంతా కూడా మీ మీదే ఆధారపడి ఉంది, అంటే మీలాంటి పిల్లల మీదే ఆధారపడి ఉంది. మీరు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చి మీ యొక్క తల్లిదండ్రులకు, అలాగే మీకు చదువు చెప్పినటువంటి టీచర్స్ అందరికీ మంచి పేరు మీరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నా. మరి విద్యా సంస్థలు మన స్కూల్ గురించే కాకుండా మిగిలిన విద్యా సంస్థలు ఉద్దేశించి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. విద్యా సంస్థలు అనేవి పిల్లల్లో ఉన్నటువంటి మరి ప్రతిభను వెలుగు తీసే విధంగా ఉండాలని, కేవలం మార్కులు తెచ్చే యంత్రాలుగా పిల్లల్ని చూడకుండా వాళ్ళు సృజనాత్మక గుర్తించాలని చిన్న చిన్న విషయాలకే మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక సంఘటన ఈరోజు చైతన్య కళాశాలలో జరిగిన ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి. అంటే చిన్న చిన్న విషయాలకే పిల్లలు అభద్రతా భావానికి లోనవడం, చిన్న చిన్న విషయాలకే వారు మానసిక ఒత్తిడికి లోనవడం. ఇది టీచర్స్, అధ్యాపక బృందం ఎవరైతే ఉన్నారో వారు ప్రతి విద్యార్థిని నిశితంగా పరిశీలించి వారిలో మానసిక ఒత్తిడిని తట్టుకునే విధంగా, ఆత్మ స్థైర్యం పెరిగే విధంగా మరి కార్యక్రమాల రూపకల్పన, వారిని ప్రత్యేకంగా ఆ విధంగా కార్యక్రమాలు రూపొందించి వాళ్ళు వాళ్ళకి మీద వాళ్ళకున్నటువంటి నమ్మకాన్ని, ఆత్మ స్థైర్యాన్ని పెంపొందే విధంగా మీరంతా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.